సక్సెస్ కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటారు. కానీ సక్సెస్ అంత త్వరగా అందరినీ వరించదు. ఇక ఒక్కసారి వచ్చిందంటే ఆ వచ్చిన విజయాన్ని, క్రేజ్ని, నేమ్ని, ఫేమ్ని కాపాడుకోవడానికి మరింతగా కష్టపడాల్సి వస్తుంది. కెరియర్ను స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే సక్సెస్ బాటలో పయనించేలా కష్టపడడం ఒక ఎత్తు. ఏ వివాదాన్ని అంటించుకోకుండా చాలా జాగ్రత్తగా కెరియర్ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే చాలామంది దారి తప్పుతుంటారు. ఆన్ స్క్రీన్లోనో ఆఫ్ స్క్రీన్లోనో తప్పులు చేసి కెరియర్కు ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ ఉంటారు. యూట్యూబ్లో స్టార్లు అయ్యేందుకు చాలామంది కష్టపడుతుంటారు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు, టిక్టాక్ వీడియోలు అంటూ చాలామంది ఫేమ్ను సంపాదించుకుంటున్నారు. కానీ అలా చాలా కష్టపడి తెచ్చుకున్న క్రేజ్ను తప్పుగా వాడుకొని చాలామంది కనుమరుగైపోతున్నారు. అందులో ఫన్ బకెట్ భార్గవ్ నుంచి పక్కింటి కుర్రాడు చందు సాయి, షణ్ముఖ్ జశ్వంత్, ఇక ఇప్పుడు ప్రసాద్ బెహ్రా వరకు అంతా ఇలాంటి కోవకు చెందినవారే. ఫన్ బకెట్ భార్గవ్ చేసే వీడియోల్ని తిట్టేవారే ఎక్కువ మంది ఉంటారు. పాజిటివ్గాను నెగిటివ్గాను అతడి క్రేజ్ అయితే వచ్చింది. కానీ ఆ క్రేజ్ను నిలుపుకోలేకపోయాడు. పోక్సో చట్టం కింద జైలుకు వెళ్ళాడు. బెయిల్ మీద తిరిగి వచ్చినా కూడా ఇంతవరకు మళ్ళీ మునుపటి క్రేజ్ ఫాలోయింగ్ను సంపాదించుకోలేకపోయాడు. ఇక పక్కింటి కురాడు అంటూ చందు సాయి బాగానే కష్టపడ్డాడు. అతని టాలెంట్, కష్టానికి లక్ కూడా కలిసి వచ్చింది. సోషల్ మీడియాలో ఓ స్టార్గా మారాడు. కానీ వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇక చందు వెర్షన్ వేరేలా ఉంటుంది. అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళకండంటూ చందు తనకు జరిగిన గుణపాఠాన్ని చెప్తున్నాడు. కానీ మచ్చ మాత్రం మిగిలిపోయింది. ఇక షణ్ముఖ్ కేసు వేరే. అతని మీద డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ వినియోగం వంటి కేసులున్నాయి. బిగ్ బాస్ షోతో ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వలన షన్ను మరింతగా డౌన్ అయ్యాడు. ఆ డిప్రెషన్ నుంచి కోలుకోలేకపోతున్నాడు. పైకి లేచి మళ్ళీ కెరియర్ను స్టార్ట్ చేద్దామని అనుకునే లోపు ఏదో ఒక కేసు వచ్చి చుట్టుకుంటోంది. ఇక ఇప్పుడు మెల్లిగా లీలా వినోదం అంటూ కెరియర్ అయితే రీఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాడు. ఇక ఆ క్రేజ్ మునుపట్లా పుంజుకుంటుందో లేదో చూడాలి. ఇక ప్రసాద్ బెహ్రా ఇన్ని రోజులు యూట్యూబ్ షార్ట్స్తో తెగ కనిపించేవాడు. షార్ట్ ఫిలిమ్స్ కూడా బాగానే సక్సెస్ అయ్యాయి. కమిటీ కుర్రోలు అంటూ సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతమైన క్రేజ్ను కూడా దక్కించుకున్నాడు. ఇలాంటి టైంలోనే అతను మరింత జాగ్రత్తగా ఉండాల్సింది పోయి లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. నిలబడడానికి కొన్నేళ్లు పట్టొచ్చు, కానీ పడిపోవడానికి ఒక్క క్షణం పట్టదని వీళ్ళ జీవితాలతో జరిగిన వాటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కెరియర్ పీక్స్లో వెళ్తుందనే టైంలోనే వీరంతా కిందకి పడిపోయారు. మళ్ళీ పైకి లేస్తారా లేదా అనేది టైం, ప్రేక్షకులే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.